శ్రీరెడ్డి తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఆవిడెవరో తెలుసు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి జోలికి వెళ్లాలంటేనే వణికిపోయేవారు. ఆవిడతో మాట్లాడాలంటేనే భయపడిపోయేవారు. శ్రీరెడ్డితో మనకెందుకులే అని వదిలేసేవారు. కానీ ఆవిడ పెట్టే సోషల్ మీడియా పోస్టుల్ని, ఆమె చేసే కామెంట్లని మాత్రం పొలిటీషియన్స్ అంతా బాగానే ఫాలో అయ్యేవాళ్ళు. వైసీపీలో సభ్యత్వం లేకపోయినా ఆ పార్టీ ఫాలోవర్గా శ్రీరెడ్డికి బలమైన ముద్ర ఉంది. తన జీవితం జగనన్నకు అంకితం అనేలా రెచ్చిపోయింది. వైసీపీ ప్రత్యర్థులపై పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది. కొన్నాళ్లు సోషల్ మీడియాలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్ తానే అన్నట్లుగా ఎంత రచ్చ చేయాలో అంతా చేసింది. కానీ ఇప్పుడు అదే శ్రీరెడ్డి సుబ్బిని శుద్ధపూసిని అన్నట్లుగా మారిపోయింది. సారీల మీద సారీలు చెప్తోంది. నేను చేసింది తప్పే, క్షమించండి, నన్ను వదిలేయండి అంటోంది. అంతే, ఏపీ జనం కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఏంటి సారీలు చెప్తుంది శ్రీరెడ్డేనా? ఒకప్పుడు ఎవ్వరిని వదలను అన్న ఆవిడే ఇప్పుడు తననే వదిలేయమంటోందా? ఇలా జనంలో ఎన్నో డౌట్లు. అసలు శ్రీరెడ్డిలో ఇంత మార్పెందుకు అనే చర్చ మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళందరి తాట తీస్తోంది. చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా, అనుచితంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరిపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. అప్పుడు అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా పోస్టులు వేసిన వాళ్ళంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. కొన్నాళ్లుగా ఏపీలో ఈ సోషల్ మీడియా అరెస్టుల మీదే నడుస్తోంది రాజకీయం. చివరికి రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న శ్రీరెడ్డి అలాంటోళ్లకే తప్పలేదు, ఇక నన్ను మాత్రం వదిలేస్తారా అని గట్టిగానే అనుకున్నట్లుంది. అందుకే 1కి 100 సార్లు క్షమాపణలు అడుగుతోంది. ఏ సోషల్ మీడియా వేదికగా తను రెచ్చిపోయిందో ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పైపోయిందంటూ బహిరంగ క్షమాపణలు చెప్తోంది. అన్నా వదిలేయండి అంటూ వేడుకుంటోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్లు చేశారనే కారణంతో ఏపీలో కొన్ని చోట్ల శ్రీరెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె మంత్రి లోకేష్కు బహిరంగ లేఖ విడుదల చేసింది. లోకేష్ని అన్నా అంటూ సంబోధిస్తూ వీడియోల్లో అసభ్యకరంగా మాట్లాడినందుకు క్షమించమని కోరింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంత బాధపడ్డారో వారి మాటల్లో అర్థమవుతోందని, వారి మనోభావాలను దెబ్బతీసినందుకు బాధపడుతున్నానని, తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నానని చెప్పింది. అందరినీ క్షమించాలని వేడుకుంటున్నానని లేఖలో రాసుకొచ్చింది. ఇకపై అలాంటి తప్పు చేయనని, కేసుల నుంచి విముక్తురాల్ని చేయాలని లోకేష్ అన్నను వేడుకుంటున్నా అని లెటర్ రిలీజ్ చేసింది. అంతేకాదు, చిరంజీవి, నాగబాబు, షర్మిల, సునీతకు కూడా సారీ చెప్పింది శ్రీరెడ్డి. మరోవైపు వైఎస్ జగన్కు కూడా మరో లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన వీడియోలతో పార్టీకి నష్టం జరుగుతోందని, ఆ పాపం జగన్కు అంటొద్దనే ఉద్దేశంతోనే పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. వైసీపీ కోసం ఇంతలా గొంతు చించుకున్న శ్రీరెడ్డితో తమకు సంబంధం లేదంటున్నారు వైసీపీ నేతలు. శ్రీరెడ్డి ఎవరో తమకు తెలియదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్లో కుండబద్దలు కొట్టేశారు. ఆమెకు వైసీపీతో సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. ఇది విన్నోళ్లంతా షాక్ అయిపోయారు. ఎన్నికలకు ముందు వైసీపీ కోసం సోషల్ మీడియాలో బూతు డైలాగులు దంచింది. ఊచకోతలు కోస్తామని హెచ్చరించింది. అప్పుడు శ్రీరెడ్డి వీడియోల్ని తెగ షేర్ చేసుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఆమె మాత్రం ఎవరో తెలియదని అంటున్నారు. కేసుల భయానికి తనను కాపాడాలని వేడుకుంటుంటే అండగా నిలవాల్సినోళ్లు ఇప్పుడు ఆమెకు, పార్టీకి సంబంధం లేదని అంటున్నారు. ఈ ఎపిసోడ్ చూశాక సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అందరికీ అర్థమవుతోంది. పార్టీ కోసం శ్రీరెడ్డి ఎంత చేసిందో అంతా చూశారు. ఇప్పుడు అదే పార్టీ శ్రీరెడ్డి విషయంలో ఏం చేస్తుందో కూడా అందరూ చూస్తున్నారు. కాబట్టి ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో గొంతు చించుకుంటే తర్వాత ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.